శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఈ యొక్క మొట్టమొదట ప్రారంభంలో తన యొక్క ఇష్టములైనటువంటి పూజనముల చేత మిగులా ప్రసన్నుడవుతాడు ఆత్మరూప పరమేశ్వరుడు. అప్పుడు జీవునికి వివేకము అనేటువంటి పవిత్రమైన దూతను ఇస్తూ ఉన్నాడు. ఆ తర్వాత సత్సాంగత్యము, శాస్త్ర విచారణ, ఉత్కృష్టమైనటువంటి పరమార్థ బోధల ద్వారానే ఆ జీవుడు నిర్మలమై ఏకమైపోతాడు. ఆద్యస్వరూపమైనటువంటి అన్నింటికీ కూడా మూలమైనటువంటి ఏ పరమాత్మ పదమైతే ఉంటుందో దాన్ని పొందింపజేస్తూ ఉన్నాడు అనే చెబుతూ, ఈ జగత్తు చిత్తం యొక్క భ్రాంతి మాత్రమే అనేటువంటి నిశ్చయం ఎప్పుడైతే సత్పురుషులకు, మంచివారికి, సత్తునందు నిలబడినటువంటి మనుజులకు ఎప్పుడైతే బాగుగా దృఢపడి ఉంటుందో అప్పుడు బాహ్యమునందు కానీ అభ్యంతరమునందు కానీ సంచరించేటువంటి మనస్సుతో కూడి ఈ ఇంద్రియాదులు మొదలైనటువంటి సమూహము అంతా కూడా మొసలి వంటిదే అవుతుంది. దానికి మూలభూతమైనటువంటి అజ్ఞానము, ఈ యొక్క వాసన, కామ, కర్మాదులు కూడా వారికి శమించిపోతాయి. అంటే రెండు చంద్రుల్లాగాను, మృగతృష్ణా జలములాగాను, ఆకాశంలో శూన్యంలో కనపడేటువంటి వెంట్రుకలలాగాను ఈ జగత్తు భ్రాంతి మాత్రమే అని తత్వబోధ చేత ఎప్పుడైతే స్ఫురిస్తుందో ఆ స్ఫురించినటువంటి వానికి ఇంకా వాసనలు ఎక్కడ ఉంటాయి అంటే వాసనలు అనేటువంటివి ఉదయించవు అనే చెబుతూ, వాసన అనేటువంటిది నశించిపోయిందనుకో. ఏ విధంగా అంటే ఇక్కడ రెండు చంద్రుల్లాగాను, మృగతృష్ణ జలములాగాను, ఆకాశమందలి కేశాలులాగాను, ఆకాశానికి అద్దిన నీలత్వములాగాను ఈ జగద్భ్రాంతి అంతా కూడా ఎప్పుడైతే అబద్ధంగా స్ఫురిస్తుందో, కనబడుతుందో, వివేకికి ఇంకా వాసనా వృత్తి అనేటువంటిది ఎక్కడి నుండి కలుగుతుంది? కలగదు కదా అని చెబుతూ, వాసనలు నశించిపోతే ఇక దృశ్యాన్ని వదిలివేసినటువంటి చిదాకాశమే కదా శేషిస్తుంది, పరబ్రహ్మమే కదా శేషిస్తుంది. అటువంటి వాసనారహిత స్థితి మనసు యొక్క అభావమునందే సిద్ధిస్తుంది. ఏ భావన లేకుండా ఉండడం ద్వారానే సిద్ధిస్తుంది. అంటే అన్నింటికంటే కూడా ఉత్తమమైనటువంటి నిత్య ఆనందం, శాశ్వతానందాన్ని ఇచ్చేటువంటి ఆ అమనస్కము ఏదైతే ఉన్నదో ఆ అమనస్క స్థితి అంటే వాసనలు నశించిపోయినటువంటి ఆ నిర్వాసనా స్థితిని వివేకి అయినటువంటి వాడు ఎందుకు త్యజించాలి అంటే, అటువంటి దానిని త్యజించకుండా వివేకి అయినటువంటి వాడు వాటిని తప్పకుండా వాటిని సాధించాలి అనేటువంటి అర్థమే కదా అని చెబుతూ, జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి ఈ మూడు అవస్థలే అందరికీ కూడా ప్రసిద్ధమై ఉన్నవి. ఈ మూటి చేత కూడా వదిలివేయబడినటువంటిది ఏమిటి అంటే తురీయ అవస్థ. అది ఆ యొక్క జాగ్రత్త, స్వప్న, సుషుప్తిలో ఉన్నటువంటి చరాచర జీవరాశికి ఎవరికి కూడా ఈ తురీయ అవస్థ అనేటువంటిది ఉండదు. అది కేవలం వివేకి యొక్క అవస్థే తురీయము. అది దర్శనము, ద్రష్ట, దృక్కు అనేటువంటి వ్యవహారానికి మూలమైనటువంటిది అజ్ఞానమే కదా. ఆ అజ్ఞానము అనేటువంటిది నశించిపోగా
అప్పుడు ఆ నశించిపోయినటువంటి అంటే అజ్ఞానము లేదిక. ఆ అజ్ఞానం యొక్క నాశము చేత వాస్తవానికి జగత్తును చూడకపోయినప్పటికీ కూడా జీవన మాత్ర హేతువైనటువంటి జీవించేటువంటి దానికి హేతువైన ఈ ప్రారబ్ధం అనేటువంటిది శరీరానికి ఉంటుంది కదా. ఆ శరీరానికి ఎంతవరకు ఆయు పరిమితి ఉన్నదో అది అంతవరకు కూడా పతనం కాకుండా ఆ శరీరం అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది. దానినే కదా ప్రారబ్ధము అంటాము. ఆ మిగిలి ఉన్నటువంటి ప్రారబ్ధము వలన చూస్తూ ఉన్నట్లుగానే ఇదంతా కూడా అన్యుల దృష్టికి అలా కనబడుతూ ఉంటాడు. ఎవరు? వివేకి ఎలా కనబడుతూ ఉంటాడంటే అందరి మానవుల్లాగానే తింటూ తిరుగుతూ వ్యవహారాలు సల్పుచూ ఇలా కనబడతాడు ఇతరుల దృష్టి. అదే వివేక దృష్టి ఎందైతే మాత్రం అది ఎలా ఉంటుంది అంటే తురియగా అనేటువంటిది కేవలం పరమావస్థ, అదే చిట్ట చివరి అవస్థ అనే దృష్టిలో ఉంటాడు అనే చెబుతూ, ఎలాగంటే జాగ్రత్త కానీ స్వప్నము కానీ సుషుప్తు కానీ ఈ మూడు అవస్థలే కదా సర్వులకి అందరికీ ప్రసిద్ధమై ఉన్నవి. కానీ ఈ మూడు లేనటువంటిదే కదా దర్శనము మొదలైనటువంటి వ్యవహారాలన్నీ నశించిపోయినప్పటికీ సమస్తాన్ని దర్శిస్తూ ఉన్నటువంటిది అయినా ఏ తురి అవస్థ అయితే ఉన్నదో అది అన్నింటినీ దర్శిస్తూ అన్నింటికీ విలక్షణమై ఉంటుంది. అది ఏ సర్వోత్తమమైనటువంటి అవస్థ స్థితి అని చెప్పబడింది అని చెబుతూ, అంటే వ్యుత్థాన కాలమందు వివేకుల యొక్క దృష్టి యందు ఎప్పుడైతే వ్యుత్థానము సమాధి స్థితి నుండి మేల్కొనేటువంటి కాలమునందైతే ఇక వివేకుల యొక్క దృష్టి యందు ఈ వివిధ రూపాలైనటువంటి జగత్తు ఘనముగా కానీ లేదా పృథివ్యాధుల వికార రూపంగా కానీ కనబడనే కనబడదు. ఎలాగా? ఈ జగత్తంతా కూడా ఘనంగా కానీ ద్రవంగా కానీ వికార రూపాలుగా కానీ ఏమాత్రమూ కనబడదు. ఏది? ఈ యొక్క పంచభూతాలతో కూడినటువంటి జగత్తు విచిత్రరత్న ప్రభాపుంజములాగానే ఆభాస మాత్రంగానే తోస్తుంది. అది ఎట్లా ఉంటుంది అంటే ఒక రత్నపుంజము ఒక కాంతివంతమైనటువంటి పుంజములాగానే లేకనే ఉన్నట్లుగా కనబడుతుంది. అది విచిత్రంగా తోస్తుంది. ఇంకా కూడా అటువంటి జ్ఞానుల దృష్టి యందు ఈ జగత్తు రూపం యొక్క దర్శనం మాత్రమే అగుచు ఇక ఆకాశమందు ప్రకటమైనటువంటి విచిత్రమణి సమూహంలాగా శూన్యమే అగుతూ ఉన్నది. ఎలాగంటే జ్ఞానుల యొక్క దృష్టి ఎందైతే ఈ జగత్ రూపం యొక్క దర్శనం మాత్రమే అగుతూ ఉంటుంది. అంటే జగత్తు కనబడుతూ ఉన్నప్పటికీ కూడా అది ఎలా ఉంటుంది అంటే శూన్యంలో కనబడేటువంటి విచిత్రమణి అంటే అనేక ప్రకాశాలతో కూడినటువంటి మణుల యొక్క సమూహం లాగానే శూన్యమే అయి ఉంటుంది. కానీ వానికి ఇంకక్కడ జగత్తులో ఉండేటువంటి సృష్టి స్థితి లయక్రమాలు అనేటువంటివి కనబడవు వివేకికి. వాస్తవంగా ఇక్కడ ఈ భూతజాలము అనేటువంటిది సత్యమేనా అంటే ఇక్కడ సత్యము కానే కాదు. అలాగే జగత్తు కానీ శూన్యత్వము కానీ వాస్తవానికి విచారించి చూస్తే ఇక్కడ భూతజాలము సత్యము కానట్లే జగత్తు సత్యము కాదు, శూన్యత్వము కూడా యథార్థంగా లేనివే అవుతాయి. కాబట్టి ఇదంతా కూడా సర్వశక్తిమంతుడకు బ్రహ్మము అనబడేటువంటి రత్నం యొక్క ప్రభాస సమూహం యొక్క విలాసం మాత్రమే కదా. కాబట్టి మరి ఇక్కడ మనకి జగత్తు శూన్యత్వము ఇటువంటివి లేకపోయినా మనకు ఉన్నట్లు కనబడుతూ ఉన్నవి. అంటే ఈ భూతజాలము ప్రాణికోట్లు కూడా సత్యము కాకపోయినా ఉన్నట్లు కనబడుతూ ఉన్నవి. అంటే ఇదంతా కూడా ఏంటి? సర్వశక్తిమంతమైనటువంటి బ్రహ్మము అనేటువంటి రత్నము యొక్క కాంతి యొక్క కిరణాల విలాసం మాత్రమే అవుతుంది, కానీ మరొకటి కాదు అని చెబుతూ అనేకత్వం యొక్క అభావము చేత సృష్టి కూడా లేదు.
ఇక్కడ అనేకత్వము, భిన్నత్వము, అనేకత్వము. ఏ విధంగా చెట్లు, చేమలు, మరి నదులు, సముద్రాలు, పడవలని, అవి విమానాలని, ఈ ఆకాశమని, వాయువని, ఈ అట్లా అగ్ని, జల, పృథ్వులని, వాటి యొక్క పరంపర అంటే వాటి యొక్క దృష్టి అనేటువంటివి ఏవైతే చూస్తూ ఉన్నామో అవన్నీ కూడా అభావం, భావించడం మాత్రం చేత కనబడుతూ ఉన్నవి. అదే అభావము చేత అయితే అనేకత్వం యొక్క అభావం వీటినేటిని భావించలేదు. అప్పుడు మనకి సృష్టి అనేది ఉన్నదా? లేదు. ఎందుకు? భావిస్తే సృష్టి ఉన్నది, భావించకపోతే సృష్టే లేదు. అలాగే నాసత్వం యొక్క అభావము చేత ఎప్పుడైతే ఇక్కడ నశిస్తుంది అనేటువంటి భావన లేదు, అప్పుడేమవుతుంది? ప్రళయం ఉన్నదా? ఇంకా లేదు. కల్పన అనేటువంటి సూర్యుని యొక్క అమూర్తములకు కిరణ సమూహాలు మాత్రమే కదా ఇక్కడ కనబడుతూ ఉన్నవి. ఎలాగంటే కల్పన, ఏది కల్పిస్తున్నామో ఆ కల్పించేటువంటి సూర్యుని యొక్క అమూర్తములకు అంటే కిరణాలు కనబడతాయా? కనబడవు. కనబడకపోయినప్పటికీ కూడా అవి ఇక్కడ వెలుగునే కనబడేటట్లు చేస్తూ ఉన్నవి అని చెబుతూ, ఏవం తావద్ఘనీభూత పిండగ్రాహో న విద్యతే సంకల్పితే చ వ్యోమ్నీవ శూన్యతైవ అవగమ్యతే. ఈ ప్రకారంగా ఈ కల్పనయే మూర్తివంతం అవుతుంది, ఆకారాన్ని దాలుస్తుంది. ఆ ఆకారమే జగద్రూపంగా కనబడుతూ ఉంటుంది. అది ఎవరి కల్పన అన్నప్పుడు ఇక్కడ కల్పన అనేటువంటి సూర్యుని యొక్క అమూర్తములకు కిరణ సమూహాలు మాత్రమే. అంటే అక్కడ మూర్తివంతమై లేవు సూర్యుని యొక్క కిరణాలు, కానీ మనకు సూర్యకిరణాలు అనేవి ఎలా కనబడుతున్నాయో కిరణ సమూహాలు మాత్రమే ఇక్కడ కనబడుతూ ఉన్నవి. కానీ మనకి అమూర్తములైన అంటే ఒక ఆకారము లేనటువంటి కిరణ సమూహాలు మాత్రమే ఇక్కడ కనబడుతూ ఉన్నవి. ఈ ప్రకారంగానే కల్పనయే మూర్తివంతమై ఆ కల్పన మాత్రమే ఆకారాన్ని దాల్చి జగద్రూపంగా కనబడుతూ ఉంది. అంతేకాని యథార్థంగా ఇక్కడ మూర్తిమత్వము అంటే ఒక ఆకారము, ఒక రూపము అనేటువంటిది ఉన్నదా? లేదు. ఎలాగంటే సంకల్ప సిద్ధములైన ఇదంతా సంకల్పము చేత మాత్రమే సిద్ధించింది. అలాగే మనోరాజ్యాదులు యందు ఆకాశమునందు లాగానే శూన్యత్వమే కదా విదితమవుతూ ఉన్నది. మనోరాజ్యాదులు అంటే మానసిక సంకల్పాలు లేకపోతే శూన్యమే ఉంటుంది. ఆకాశమునందులాగానే, ఆకాశం అనంటే ఏంటి? ఏమీ లేనిది, శూన్యము అనే కదా మనకు తెలుస్తూ ఉన్నది. అలాగే ఈ ప్రకారంగా అంటే ఏ కల్పన అయితే ఉన్నదో, మనస్సు యొక్క సంకల్పం ఏదైతే ఉన్నదో అదే కదా జగత్తు రూపంలో కనబడుతూ ఉన్నది. వాస్తవానికి ఇక్కడ విచారించి చూస్తే ఘనీభూతమైన చెప్పుకోదగినటువంటి దృఢమైనటువంటి మూర్తత్వము, రూపము అనేది ఏదైనా ఉన్నదా? లేదు. సంకల్పకల్పిత మూర్తాకారములైనటువంటి సంకల్పము చేత కల్పించబడినటువంటి ఏ యొక్క ఆకారాలు అయినటువంటి మనస్సు చేత కల్పించబడినటువంటి రాజ్యము, ఆ రాజ్యమునందు ఏమున్నది అంటే శూన్యత్వమే ప్రసిద్ధమై ఉన్నది. ఇంకా మరి రెండవది లేదు. తస్యామ వస్తుభూతాయాం కథం భావ నిబంధనం భవిష్యదాకాశతరో విశ్రాంత కోవిక విహంగమ. ఇటువంటి శూన్యత్వరూపమైనటువంటి ఈ జగత్తు యొక్క స్థితి యందు వివేకులకు రాగము, ద్వేషము మొదలైనటువంటి భావాలు ఎలా కలుగుతాయి? ఎందుకు? అసలు అక్కడ జగత్తు యొక్క స్థితి యందు శూన్యత్వమే ఉన్నది, ఏమీ లేనిది. ఆ ఏమీ లేని దాని పట్ల ఇష్టము, అయిష్టము అనబడేటువంటి భావాలు ఏమైనా కలుగుతాయా? కలగవు. అలాగే రాబోయే కాలపు ఆకాశ వృక్షమున ఏ పక్షి విశ్రమించింది? భవిష్యత్తులో ఆకాశము అనబడేటువంటి చెట్టు కింద ఏ పక్షి విశ్రాంతి తీసుకున్నది అంటే మనం ఏం చెప్తాం? చెప్పలేం కదా.
అంటే అటువంటి అవస్తుభూతమై, ఇక్కడ అవస్తువు అంటే అక్కడ వస్తుతత్వమే లేనటువంటి శూన్యమై ఉన్నది. ఆ అవస్తుతత్వమై అవస్తుభూతమై శూన్యమైనటువంటి జగత్తునందు అహం నేనని కానీ, నాదని కానీ, ఇది ఇష్టమని కానీ, ఇది ఇష్టం లేదని కానీ మొదలైనటువంటి భావాలు ఎలా ఉదయిస్తాయి? ఉదయించవు కదా. భవిష్యదాకాశ వృక్షమునందు రాబోయేటువంటి కాలములో ఆకాశములో ఉన్నటువంటి ఆకాశము అనబడేటువంటి చెట్టు యందు ఏ పక్షి అయినా సరే విశ్రాంతి తీసుకున్నది అని రాబోయే కాలం గురించి ఎవరైనా చెప్పగలరా? లేదు కదా అని చెబుతూ, పిండత్వం నాస్తి భూతానాం శూన్యతా చ న విద్యతే చిత్తమప్యతయే వాస్తం శేషం సత్తన్న చాస్థితి. కాబట్టి సమస్త జగత్తుకి ప్రాణులకి వాస్తవానికి మూర్తిమత్వం ఉన్నదా అంటే లేదు కదా. అసలు ఏమీ లేనప్పుడు, అభావస్థితిలో ఉన్నప్పుడు వాస్తవానికి విచారించి చూస్తే శూన్యత్వమునందు సర్వము లేనిదే శూన్యత్వమే అయ్యున్నది. సమస్త జగత్తుకి ప్రాణులకి వాస్తవానికి రూపాలు అనేటువంటి మూర్తిత్వము అనేది ఉన్నదా అంటే మూర్తిత్వం లేదు. శూన్యత్వమును మరి ఏమీ లేదా, అంతా మిగిలింది శూన్యమేనా అంటే శూన్యత్వము కూడా కాదు. అందుచేత చిత్తమును, ఏ చిత్తమైతే అస్తమించినటువంటి రూపము గలదో, ఇంకా ఎప్పుడైతే చిత్తము అనేటువంటిది పూర్తి స్థాయిలో అస్తమిస్తే ఇక రూపము అనేటువంటిది ఉండదు కదా. చిత్తం అనేటువంటిది అస్తమించిన రూపము కలిగినదే అయి ఉన్నది అనుకో, అప్పుడు ఇంకా మిగిలి ఉండేటువంటిది ఏంటి? సన్మాత్రమైనటువంటి ఆత్మయే కదా. అది అభావ రూపము అనేటువంటిది ఎప్పటికైనా అవుతుందా? కాదుగా. ఈ జగత్తునకు సమస్త ప్రాణులకు వాస్తవానికి మూర్తత్వము అంటే ఆకారము అనేటువంటిది ఏమీ లేదు. పోనీ ఆకారం లేదు కదా, శూన్యత్వము ఉన్నదా? శూన్యత్వమును లేదు. అంటే అధిష్టాన దృష్టి చేత అది సద్రూపమే కాబట్టి చిత్తము కూడా మూర్త హితమే అవడము చేత, ఆకారము చేత కలిసి మూర్తరహితమే అవడము చేత అది అస్తమించినది అవుతుంది చిత్తం అనేటువంటిది. ఇలా సమస్త దృశ్యాలు కూడా శమించిపోతే ఇంకక్కడేం మిగిలి ఉంటుంది అంటే శేషించి ఉండేటువంటిది కేవలము ఆత్మ మాత్రమే, సత్తు మాత్రమే మిగిలి ఉంటుంది. అది అభావ రూపము ఎన్నటికీ కాదు కదా. దానిని భావించడానికి భావించకపోవడానికి సాధ్యమయ్యేటువంటిది కాదు. ఎందుకు? అది ఎన్నడూ కూడా తొలగింపబడజాలనిదే కదా అయి ఉంటుంది. అది శూన్యమా అంటే శూన్యము కాదు అని అర్థం. పోనీ అదేమైనా మూర్తమా అంటే మూర్తము కాదు అనే కదా చెప్తూ ఉన్నది అని చెప్తూ, కాబట్టి తత్వవేత్తకి వివిధ రూపాలైనటువంటి జగత్తు, వివిధ రూపాలలో రహితము, ఏకమైనటువంటి ఎప్పుడైతే రకరకాల రూపాలలో ఉన్నటువంటి జగత్తు ఈ రకరకాల రూపాలలో ఉన్నటువంటి రహితమే అయిపోతుంది. ఎన్ని రూపాలలో జగత్తుందో అన్ని రూపాలలో నశించిపోయి ఉంటుంది. అప్పుడు ఏం మిగిలి ఉంటుంది? ఏకమైనటువంటి ఒక్కటే అయినటువంటి ఆత్మగానే కనబడుతూ ఉన్నది. ఏకమైనటువంటి సువర్ణ పిండమున అంటే ఇప్పుడు ఒక్కటిగానే ఒక బంగారపు ముద్ద ఉన్నది. ఆ ముద్దనందు సమస్త ఆభరణాలు కూడా అంతర్గతములై ఉన్నట్లుగానే, అంటే ఆ బంగారంలో కొంత భాగం ఈ వస్తువు చేయాలి, ఆ బంగారపు ముద్దలో కొంత భాగం ఇలా చేయాలి అనే రకరకాలుగా మనం ఊహిస్తే ఏమైంది? ఆ బంగారపు ముద్దలో సమస్త ఆభరణాలు కూడా దాని యందు అంతర్గత ఉన్నట్లుగానే నానావిధ పదార్థాలు అన్నీ కూడా ఏకమైనటువంటి ఆత్మయందే అంతర్గతాలై ఉన్నవి. యథాస్థితస్య సాహంత్వం విశ్వం చిత్తం విలీయతే జ్ఞస్యావాచ్యమచిత్వం సత్స్వరూపమవశిష్యతే. యథాభూతమైనటువంటి ఈ చిత్ స్వభావమున ఎలాగంటే
ఏదైతే కనబడుతుందో యథాతథంగా ఉన్నటువంటి ఈ చిత్తు యొక్క స్వభావమునందు స్థితి కలిగి ఉన్నటువంటి జ్ఞాని యొక్క దృష్టి యందు అహంభావముతో కూడుకొని ఉన్నటువంటి జగత్తును చిత్తము కూడా లయించిపోతున్నవి. అప్పుడు మిగిలి ఉండేటువంటిదేంటి? ఆ జ్ఞాని యొక్క దృష్టి యందు వాడెక్కడ ఉన్నాడు? యథాభూతమగు సత్యముగా ఏదైతే ఉన్నదో ఆ సత్యమునందు ఆ స్వభావమున స్థితి కలిగి ఉన్నటువంటి జ్ఞానికి వాని యొక్క దృష్టి యందు నేను అనేటువంటిది, ఇది నాది అనే జగత్తు, తనతో కూడుకొని ఉన్నటువంటి జగత్తుతో కూడుకుని ఉన్నటువంటి అహంభావము, చిత్తము ఇవేవైనా ఉంటాయా? లేదు కదా. అవన్నీ కూడా నశించిపోతాయి, లయించిపోతాయి. అప్పుడు మిగిలి ఉండేటువంటిది ఏమిటి? శేషించి ఉండేటువంటిది ఏంటి? చిదేక రసానికి ఆ అచిత్ స్వభావాన్ని వచించడం అనేటువంటిది సఖ్యమవుతుందా? సాధ్యము కాదు కదా. ఈ విధంగా చిదేక రసమైనటువంటి సన్మాత్రమే శేషించుచూ ఉన్నది అని ఆ శేషించుచున్నదని సిద్ధించుచున్నది. ఏ విధంగా అంటే యథాభూత చిదేక స్వభావమున స్థితి కలిగి ఉన్నటువంటి జ్ఞానికి అహంభావము, చిత్తము, జగత్తు మొత్తం విలీనమైపోతూ ఉన్నవి. ఇంకా వానికేమీ లేదు అక్కడ. దేని యందు? ఆయన పరమాత్మ స్వభావమునందు స్థితి కలిగి ఉన్నటువంటి జ్ఞానికి అహంభావం ఉండదు, చిత్తం ఉండదు, జగత్తు ఉండదు, ఇవేవి ఉండవు. ఆ తర్వాత అప్పుడు అతనికి మిగిలి ఉండేటువంటిది చిదేక రసస్వరూపము, అది చిద్రూపము కాదని ఎవ్వరూ చెప్పడానికి సాధ్యపడదు. కాబట్టి అతనికి ఆ సత్స్వరూపమే శేషిస్తూ ఉన్నది అవుతూ ఉన్నది కదా అని చెబుతూ, క్లిశ్యతే కేవలం బుద్ధిరుత్తరాధర దర్శనై స్తోకయాభ్యస్తయా యుక్త్యా సత్యోర్ధో హ్యవగమ్యతే. ఉన్నతమైన అవనత విషయాల వైపుకు పరిగెట్టడం చేత బుద్ధి కేవలం క్లేశమే పొందుతున్నది. ఈ కారణము చేత సద్రూపమైనటువంటి ఆత్మ అనేటువంటిది కనబడడం లేదు. కాబట్టి ఒకంత యుక్తిని అభ్యసించడము చేత, జ్ఞానాన్ని అభ్యాసం చేయడం ద్వారా సత్య పదార్థము అనేటువంటిది తెలియబడుచూ ఉన్నది. ఉన్నతమై ఉన్నప్పటికీ కూడా అవనత విషయాల వైపుకు లోబడి దిగజారి నిమ్నస్థానంలో ఉన్నటువంటి అసత్య విషయాల వైపుకు పరిగెత్తడము చేతనే బుద్ధి కేవలం బాధన పడుతుంది. ఈ కారణము అసలు బుద్ధి అనేటువంటిది ఉన్నతమైనదే, కానీ తక్కువ స్థాయి విషయాల వైపుకు పరిగెత్తడం చేత బుద్ధి వాటి వల్ల అది కష్టాన్నే పొందుతుంది. ఈ కారణము చేత సద్రూపమగు ఆత్మ అనేటువంటిది భాషించడం లేదు. ఎందుకు? అక్కడ సత్రూపమే అయినటువంటి ఆత్మ కనబడడం లేదు. ఎందుకు? అది కష్టాలనే పొందుతుంది, అస్థిరమైన వస్తువుల వైపుకే పరిగెడుతోంది ఆ బుద్ధి. కాబట్టి ఒకంత యుక్తిని అభ్యాసము చేయడం ద్వారా కొద్దిపాటైన జ్ఞానాన్ని అభ్యసించడం ద్వారా అప్పుడు మాత్రమే సత్య పదార్థము అనేటువంటిది తెలుస్తుంది అని చెబుతూ, ఉచ్చ నీచ దృశ్యాల వైపుకి పరిగెత్తడం వల్ల, అంటే హెచ్చు తగ్గుల వ్యత్యాసము కలిగినటువంటి ఇది గొప్పదని ఇది తక్కువదని ఆ విధంగా ఉచ్చమైన నీచమైన దృశ్యాల వైపుకు, దృశ్య సంబంధమైన విషయాల వైపుకు పరిగెత్తడం వలన బుద్ధి కేవలము కష్టాన్నే పొందుతూ చంచలమై ఉంటుంది. దాని చేత ఏమవుతుంది? సద్వస్తువైనటువంటి ఆత్మ జీవులకి కనబడడం లేదు. ఏదైనా ఒక పదార్థము అంటే ఏదైనా ఒక పరమార్థమైనటువంటి యుక్తిని అంటే జ్ఞానాన్ని కొద్దిపాటి అభ్యాసం చేసినప్పటికీ కూడా ఆ యొక్క సత్య పదార్థము అనేటువంటిది తెలియబడుచు ఉన్నది అని చెబుతూ, ఎవడు భూతకాలమునందు, భవిష్యత్తు కాలమునందు, వర్తమాన కాలమునందు కూడా సర్వ పదార్థ రూపమైనటువంటి జగత్తు యొక్క ఉత్పన్నతను కార్యము కారణత్వాదుల చేత కూడా విమర్శించాలి. అలా విమర్శించి ఇక్కడ
అటువంటి జగత్తును అంటే స్థూలము సూక్ష్మము, స్థూలంగాను సూక్ష్మంగాను అసలు ప్రపంచరహితంగాను అయిపోగా శేషించేటువంటి సన్మాత్రమైన అఖండమైన జ్ఞాన రూపముగా ఎవడైతే ఎరుగుతాడో అతడు మాత్రమే కదా జ్ఞాని అని చెప్పబడతాడు. ఈ విధంగా అద్వైత బ్రహ్మమున శాంతిని పొందినటువంటి మనుజుని దృష్టి యందు ఈ ప్రపంచము అనేటువంటిది ఎప్పటికీ లేనిదే అవుతుంది. పూర్వోక్తాః సర్వ ఏవైతే ఉపదేశ విశేషణాః జ్ఞస్యాసు భవ మాయాంతే స్వతః సాధు కథ ఇవ. సజ్జనునికి ఉత్తమ కథ అనుభవానికి వచ్చినట్లుగానే మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ఉపదేశాలన్నీ కూడా జ్ఞానికి అనుభవానికి వస్తూ ఉంటాయి అని చెబుతూ, ఎలాగంటే రామా, ఇప్పుడు మనం అనేక రకమైనటువంటి జ్ఞానోబోధలన్నీ కూడా తెలియజేసుకున్నాము కదా. ఆ ఉపదేశాలన్నీ కూడా జ్ఞానికి ఉత్తమమైనటువంటి కథలాగానే స్వతహాగా అనుభవానికి వస్తాయి అనే చెబుతూ, ఓ రామచంద్ర, యథార్థంగా ప్రాణుల యొక్క మూర్తిమత్వమును లేదు. అసలు మరి సర్వ జీవకోట్లు సర్వ ప్రాణికోట్ల యొక్క ఆకారం ఉన్నది అనుకుంటున్నావేమో. వాస్తవానికి విచారించి చూస్తే అసలు ప్రాణుల యొక్క ఆకారము లేదు. అసంభవమైనటువంటి ఇక్కడ ఉత్పన్నమే కానటువంటి శూన్యత్వమును కూడా లేదు. కాబట్టి మనస్సును లేదు. మరేమున్నది? ఇంకా శేషించి మిగిలి ఉన్నటువంటి సన్మాత్రము ఏదైతే ఉన్నదో అదే కదా నీ యొక్క నా యొక్క వాస్తవ స్థితి అయి ఉన్నది. చేత్యోన్ముఖత్వమేవాంతశ్చేతనస్య చేతనం ఉదితం తదనర్థాయ శ్రేయసే నుదితం భవేత్. ఈ సాక్షి చైతన్యమగు ప్రత్యేగాత్మ యొక్క విషయోన్ముఖమే అవడము చేత సంసార జ్ఞానమై ఉన్నది. అటువంటి సంసార జ్ఞానము ఉదయించడము చేత అదే ఈ సంసార జ్ఞానము అనేటువంటిది ఉత్పన్నమైనదా, అది కేవలం అనర్థం కొరకే అవుతుంది. అలా ఉదయించకుండా ఉన్నదనుకో, అది శ్రేయమే అవుతుంది కదా. ఎందుకు అంటే ఈ సాక్షి చైతన్యం అగు ఈ ప్రత్యేగాత్మ యొక్క విషయోన్ముఖం అవడము చేత ఈ ప్రత్యేగాత్మ విషయాల యందు ఎప్పుడైతే కలిసి ఉంటుందో అది సంసారాన్ని గుర్తించేటువంటి జ్ఞానం, శరీరాలను పొందేటువంటి జ్ఞానం, ఉపాధులను ధరించేటువంటి జ్ఞానమై ఉంటుంది. ఆ జ్ఞానం సంసార జ్ఞానము. అదే ఈ యొక్క జనన మరణాల రాకపోకలతో కలిసినటువంటి శరీర ఉత్పత్తి అంటే జననము మరణము మొదలైనటువంటి సర్వ జీవరాశి కూడా జన్మించడం నశించడం అనేటువంటి సంసారము. ఆ సంసారము అనేటువంటి జ్ఞానము ఎప్పుడైతే నేను ఇంతకంటే మంచిగా రావాలి, ఇంతకంటే తక్కువగా రాకూడదు అనేటువంటి విషయాలను ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడా వాడు సంసారమునందు ఉన్నటువంటి వాడే. ఎందుకు? వాడు శరీరాన్నే పదే కోరుతున్నాడు. ఇంతకంటే ఉన్నతం కావచ్చు, ఉత్కృష్టం కావచ్చు, ఉత్తమం కావచ్చు. కానీ ఆ దివ్యమైన భోగాలను అనుభవించాలి అంటే వాడు శరీరాన్ని ధరించవలసిందే కదా. కాబట్టి ఇటువంటి సంసారము అంటే ఈ సాక్షి చైతన్యానికి మూలమైనటువంటిదేంటి? ప్రత్యేగాత్మే కదా. ఆ సాక్షి చైతన్యమైనటువంటి ప్రత్యేగాత్మ యొక్క విషయోన్ముఖమగుటయే అది విషయాలలో లీనమవడం చేతనే సంసార జ్ఞానము అనేటువంటిది ఉత్పన్నమవుతుంది. అదే సంసార జ్ఞానము చావు పుట్టుకలకు మూలమైన ఏది పుట్టి చచ్చేటువంటి జ్ఞానం, తెలివి ఏదైతే ఉంటుందో సంసారము, ఆ జ్ఞానం ఉదయిస్తుంది. అదే జ్ఞానమై ఉన్నది. అటువంటి సంసార జ్ఞానం అనేది ఉత్పన్నం కావడం అనర్థం కోసమే అవుతుంది కదా. ఎందుకు? మళ్ళీ వానికి తరించకపోతే అనేక ఉపాధులు అనేటువంటివి కొని తెచ్చుకోవలసి అవసరం ఏర్పడుతుంది కర్మ ఫలితంగా. కాబట్టి అటువంటి సంసార జ్ఞానం అనేటువంటిది ఉదయించకుండా ఉండడమే కదా మంచి కొరకవుతూ ఉన్నది.
అని చెబుతూ, ఎలాగంటే అంతరంగమున ఉన్నటువంటి చేతనము యొక్క దృశ్యోన్ముఖత్వమే ప్రతి ఒక్క శరీరాంతర్గతంగా ఉన్నటువంటి శుద్ధ చైతన్యం ఏదైతే ఉన్నదో అది దృశ్యమునందు ఉన్ముఖత్వం, అంటే దృశ్యమునందు లీనమైనప్పుడు, దృశ్యం వైపు కొనసాగినప్పుడు అదే సంసార జ్ఞానం. ఇక అది చావు పుట్టుకలను ఏర్పరిచేటువంటి శరీరాలు, దేహాలు, ఉపాధులు అనేకంగా జన్మ పరంపరలను కలిగిస్తుంది. అటువంటి దృశ్యం వైపుకు కొనసాగడం అనేటువంటి ఇది ఉదయించిన దృశ్యోన్ముఖత్వము ఉదయించితే ఆ సంసార రూప అనర్థము అనేటువంటిది సంభవిస్తుంది. అది ఉదయించకుండా ఉండడమే కదా మోక్షరూప శ్రేయము. మోక్ష రూపంలో ఎప్పుడైతే సంసార జ్ఞానం నశించిందో వానికి మోక్ష రూపంలో ఉన్నటువంటి మంచియే జరుగుతూ ఉంటుంది అనే చెబుతూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కౌసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.